ప్రైజ్ ద లార్డ్. జూలై 13వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 8వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ భక్తుని యొక్క ప్రాణము దేవునిని అంటుకొని ఉందంట. దేవుని కుడి చేయి ఆయనను ఆదుకుంటుందంట. ప్రభువు మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో కబుర్లు అందరూ చెప్తారు, కానీ ఆపద సమయంలో, అవసరతలో ఉన్నప్పుడు ఎంతమంది మనల్ని ఆదుకుంటారు అనేది అనుమానాస్పదంగానే ఉంది కదా. మనల్ని నిజంగా ఆదుకునేవారు ఎవరో తెలుసా? మన ప్రభువే. ఈ ఉదయకాల సమయంలో ఏ కష్టంలో ఉన్నావో, ఏ అవసరతలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో ఆయనకు తెలుసు. నీవు కూడా ఆయనను అంటుకొని జీవించు, ఆయనను హత్తుకొని ఆయన మీద ఆధారపడి జీవించు. ఒక చంటి బిడ్డ తల్లి మీద ఎలా ఆధారపడుతుందో, ద్రాక్ష తీగలు పందిరిని ఎలా అంటుకొని ఉంటాయో, ఒక వృద్ధుడు కర్రను ఎలా ఆనుకుంటాడో, నీవు కూడా దేవుణ్ణి అంటుకొని జీవించు. నీ ప్రాణము ఆయనతో ముడివేసుకొని జీవించగలిగితే ఆయన నుంచి సహాయాన్ని పొందుతావు. ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు, నన్ను ఎవరు ఆదుకుంటారని నీవు కృంగిపోవద్దు. ప్రభువు నిన్ను ఆదుకుంటాడు. ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఏ బాధతో నీవు బాధపడుతున్నావో, నీ ఉద్యోగంలో, నీ ఒంటరి బ్రతుకులో, నీ వ్యాధులలో ఆదుకునేవారు ఎవ్వరూ లేరని బాధపడుతున్నావా? కనీసం మాట సహాయం చేసేవారు కూడా లేరని ఆలోచిస్తున్నావా? ఆయన కుడి చెయ్యి నిన్ను ఆదుకుంటుంది. ఆయన దగ్గరకు రా, ఆయనతో సహవాసం చేయి. నిత్యము నీ పనులతోనే కాకుండా దేవునితో నీ సమయాన్ని గడుపు. ఆయన చిత్తం ఏంటో తెలుసుకో. దేవుని వాక్యం ఏం చెప్తుందో గ్రహించు. ఆయన కొరకు నీవు జీవించు. ఆయన నిన్ను ఆదుకుంటారు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.